హాయ్ అండి అందరికి. ఈ స్టోరీ ఎందుకు న్యూ స్టోరీ ఇస్తున్నానంటే ఇవ్వకూడదు అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఆ స్టోరీల వల్ల తప్ప ఇంకా దానికి రీచ్ అనేది రావట్లేదు. సో ఎన్ని 3-4 ఎపిసోడ్స్ ఇచ్చినా జస్ట్ 500-600. సో మీకు సెట్ అవ్వట్లేదు. సో కొత్తగా ఉండదని జస్ట్ ఒక్క ఎపిసోడ్ యాడ్ చేస్తాను. ఓకే. సో ఈ స్టోరీ కూడా బాగుంటుంది. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. నా తరువు నీకోసమే ప్రియ పార్ట్ 1. విజు డార్లింగ్ ఎంతసేపే అవతల వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటూ గుమ్మంలో నుండి అరుచుకుంటూ వస్తాడు ఒక 25 ఏళ్ల కుర్రాడు. నేను ఎప్పుడో రెడీరా, అసలు వాళ్ళు రాకుండా నేనేం చేయమంటావు అన్నారు 50 ఏళ్ల పెద్ద ఆవిడ. ఏంటి మళ్ళీ స్టార్ట్ చేశాడా? వాడెప్పుడు మన మాట విన్నాడే, నువ్వు వెళ్ళి వాడిని తీసుకురారా, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి నన్ను ఇవాళ హాస్పిటల్ బెడ్ ఎక్కించాలని డిసైడ్ అయ్యావా అని గుండెల మీద చేతులు వేసుకొని అన్నాడు. బిల్ నేను కడతాను లేరా. అబ్బా ఎంత పెద్ద మనసు. కొడుకేమో కొట్టి హాస్పిటల్లో పడేస్తాడు, తల్లేమో బిల్ కడుతుందంట. మొహం చూడు, వెళ్ళి వాడిని తీసుకురా, లేదంటే నేను నా రూమ్ లోకి వెళ్ళి బబ్బుంటా. రే విక్కీ, ఇదేనా నా విజన్, నీకు ప్రేమ అని ఆవిడ పొటపటా 4 కన్నీళ్లు కార్చగానే, నువ్వు ఏడవకే విచ్చు, నాకు ఏడుపు వస్తుంది. సర్లే నేనే వెళ్ళి తీసుకొస్తాలే అని ఏడుపు మొదలుపెట్టి వెళ్ళాడు. విక్కీ వెళ్ళిపోయాక కన్నీళ్లు తుడుచుకొని కన్నింగా నవ్వుకుంటూ, నాకు తెలుసురా నీ వీక్ పాయింట్, అందుకే జీవించేశాను పొంగిపోయారు ఆవిడ. పైకి వెళ్ళాడనే కానీ విక్కీకి ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. వామ్మో, వీడిప్పుడు ఏ మూడ్ లో ఉన్నాడో అనుకుంటూ భయంగా డోర్ నాక్ చేశాడు. రిప్లై లేదు. మళ్ళీ నాక్ చేశాడు. నో రెస్పాన్స్. లాభం లేదు. సింహం మూలలో అడుగు పెట్టాల్సిందే అని తనలో తానే అనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. ఫుల్ ఏసీలో బెడ్ మీద బోర్లా తిరిగి షర్ట్ లెస్ గా పడుకుంది. అతను చూడగానే వామ్మో, సింహం పడుకున్నట్టు. లేకపోతే ఏ పార్ట్ ప్లాస్టర్ వేసుకోవాలో అనుకొని మెల్లిగా దగ్గరికి వెళ్ళాడు. దేవుడా, ఈ రోజు నువ్వే నన్ను కాపాడాలనుకుని ముట్టుకుంటే దెబ్బ తగులుతుందేమో అన్నట్టు అతను తట్టాడు. నో రియాక్షన్. ఇలా కాదు అని వాయిస్ సవరించుకొని బావా అని కొంచెం పెద్దగానే పిలిచాడు. మొత్తం నిద్రలో ఉన్న అతను కొంచెం ఆ వాయిస్ కి ఫేస్ ఇంకో సైడ్ తిప్పుకున్నాడు. ఇలా కాదని బావా లెగు అని ఊపడం స్టార్ట్ చేశాడు విక్కీ. దెబ్బకి డిస్టర్బ్ అయిన ఆ వ్యక్తి, రే ఇంకొకసారి నన్ను లేపావంటే నువ్వు నా కార్ కింద పడతావు దుబే. వామ్మో, ఏకంగా చంపేస్తా అంటున్నాడు. ఈ విద్యు వల్ల నాకు ఈ తిప్పలు తప్పవు అనుకొని, అది కాదు బావా, ఇవాళ మనం బయటికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది లే అని ఒకేసారి ఊపేసి డోర్ దగ్గర నిలబడ్డాడు. చెప్తానా, చెప్తే అర్థం కాదా అని కోపంగా పైకి లేచిన అతనికి విక్కీ డోర్ దగ్గర నిలబడి పారిపోవడానికి రెడీగా ఉన్నాడు. రే మర్యాదగా దగ్గరికి రా, ఏం పట్టుకుంటే ఏం పగులుద్దని ఊహించలేదు. బావా విద్యు నన్ను లెటర్ లేకమంది, ఏదైనా అనాలంటే మీ అమ్మ నన్ను వదిలేరా. విక్కీ పారిపోయేలోపు పట్టుకున్న అతను గోప గులాబ్ జామ్ చేసి, నాకు ఇంట్రెస్ట్ లేదని నిన్నే చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తారని ఇంకొకటి పీకబోతున్న అతన్ని ఆపుతారు విజయ్ గారు. రే రుద్ర, ఎందుకురా వాడిని కొడుతున్నావు, నేనే వాడిని పంపాను, ముందు వాడిని వదిలే. ఏంటమ్మా నువ్వు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇష్టం లేదంటే వినవేంటి అని విసుగ్గా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. ఇదిగో విచ్చు, నిద్ర లేపమన్నావు లేపాను, ఇక నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు. నేను పోతున్నాను వెళ్తున్నా అతని కాలర్ పట్టుకొని ఎక్కడికి రా తప్పించుకుంటాం, నోరు మూసుకొని పద, ఏదో ఒకలా వాడిని మనం అక్కడికి వాళ్ళు తీసుకెళ్లాలని లోపలికి లేకపోతే సోఫాలో పడేశారు. అమ్మ కొడుకులకు నేనే దొరికాను అని ఉక్రోషంగా అతని మాట రుద్ర చూపులోనే ఆగిపోయింది. రే రుద్ర, ఈ ఒక్కసారికి రారా, వాళ్ళకి నేను మాట ఇచ్చాను, ఇప్పుడు వెళ్ళకపోతే మన మాట నిలబెట్టుకొని వాళ్ళం అవుతామని బుజ్జగిస్తున్న విజయ్ గారి మాటల్ని కూరల కరివేపాకులాగా తీసేసి, కావాలంటే ఇదిగో వీడిని తీసుకెళ్లి మీ మాట నిలబెట్టడం ఏంటి, 5th ఫ్లోర్ అంత హైట్ గా కూడా ఉంటుంది అని వెటకారంగా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రుద్ర చివరిలో అన్న మాటకి విక్కీ పడి పడి నవ్వుతుంటే విజయ్ గారికి ఒళ్ళు మండిపోయింది. జగ్లో వాటర్ తెచ్చి మొహం మీద కొట్టగానే దెబ్బక లేచి, ఏంటి విజ్జు ఇది, నేనేం చేశాను, నా మీద వాటర్ పోసావని ఏడుపు మొహం వేసుకుని అడిగాడు. లేకపోతే అట్టగాడిదలా ఉన్నావు, వాడిని ఒప్పించకుండా దిమ్మ దిమ్మలాగా కూర్చొని ఏదో టీవీ సీరియల్ చూస్తున్నట్టు కళ్ళు నోరు వదిలేసి చూస్తున్నావు, కానీ వాడితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎద్దవా. అబ్బా తిట్టకు విజ్జు, చూసావుగా నిద్ర లేపుతని ఎలా పీకాడు. ఇంక నేను రమ్మని అడిగితే నన్ను ఇక్కడ నుండి కిందకు తోసేస్తాడు, నా వల్ల కాదు. నువ్వే అలాగ ఒప్పించుకున్నా నేను కింద వెయిట్ చేస్తానని సింహాల నుండి తప్పించుకున్న కుందేలు పిల్లలా పారిపోయాడు. చా, ఈ విక్కీ గాడు నన్ను ఇరికించిపోయాడు, ఇప్పుడు ఎలా వద్దను ఒప్పించాలని ఆమె ఏదో ఆలోచిస్తగానే, అమ్మ టిఫిన్ చేద్దాం పదా అని అడుగుతున్న వయసుకి, నాకేం అవసరం లేదు నువ్వే వెళ్తిరు అని అలిగినట్టు మొహం పెట్టింది. అతను తనని బతుకులాడతాడేమో అని మనసులో ఏదేదో
ఊహించుకుంటుంది. టాప్ ఫ్లోర్ నుండి కింద పడేసినట్టు. సరే నీ ఇష్టం, నేను వెళ్తున్నాను అని రుద్ర వెళ్ళిపోయాడు. చిచి, ఏం బతుకు, కన్న బిడ్డకి నా ఆకలితో పని లేదని కోపంగా కిందకి వెళ్ళిన ఆమెకి చంపక చేయి పెట్టుకొని బొమ్మలా నిలబడి విక్కిని చూడగానే వీడేంటి ఇలా అయిపోయాడని వేడి కాఫీ కప్ లో అతని వేలు పెట్టగానే హౌస్ పేలిపోయేంతలా అరిచి ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటాడు. విజ్జు, ఏంటిది నీ కొడుకు లాగా మీకు కూడా మెంటల్ ఎక్కిందని ఉత్కృష్టంగా అడిగాడు. ఏమైందిరా, ఏమైందా? పైన నువ్వు ఆపిన దెబ్బ ఇక్కడ పడింది. అబ్బా, దానికి ఇలా అయిపోయావా? వాడు ఒప్పుకోలేదని నేను ఫీల్ అవుతుంటే వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. పదం ఎక్కుదాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తినిపోరా. అలా అంటే ఎలా విజ్జు? టైంకి తినకపోతే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ప్లీజ్ నా కోసమైనా కొంచెం తిను. తను తినకపోతే విక్కీ కూడా తినడమే. సరే పద. మా మంచి విజ్జు. రే విక్కీ, రుద్ర ఎందుకు ఇలా చేస్తున్నాడు నీకేమైనా అర్థమైందా? ఏమో విజ్జు, వాడిని అంచనా వేయడం చాలా కష్టం. వాడి మైండ్ లో ఎప్పుడు ఏం రన్ అవుతుందో తెలియదు, కానీ బిజినెస్ ఫీల్డ్ లో మాత్రం వాడు షేర్ అని గర్వంగా చెప్తాడు. అందరికీ వాడంటే వణుకు అని నీకు తెలుసా విజ్జు? మన కంపెనీ టాప్ 6 నుండి 1 కి రావడానికి బాగా ఎంత కష్టపడ్డాడో. ఆ విషయంలో నేను వాడికి ఫిదా అయిపోయాను అని చెప్తున్న అతన్ని విసుగ్గా చూస్తూ, వ్యాపారాలు చేస్తే పెళ్లిళ్ళు చేసుకోరా, పిల్లల్ని కనరా? వాడి తర్వాత బిజినెస్ చూసుకోవడానికి వారసులు ఉండాలిగా, అందుకనే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అన్నారు. నువ్వు ప్రతిదానికి పెళ్లితో లింక్ పెడితే ఎలా విచ్చు? అదేదో సామెతగా ఉందిగా, వాంతులు వస్తే పెళ్ళవుద్ది అని. ఒరే వెధవ, అది కళ్యాణం వచ్చినాక కొంచెం ఆగదు అని రా. నువ్వు దాని మీనింగ్ మార్చుకొని మొట్టిగా వేశాను. అబ్బా అదేలే విజయ్, పెళ్లి టైం వస్తే ఎవరు ఆడకుండానే పెళ్లికి ఓకే అంటాడేమో. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా, లేట్ అయితే నీ కొడుకు నన్ను గేట్ బయట విసిరేస్తాడు. సరే జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు ఇవేం ఆలోచించకుండా టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో. బాయ్. సరే. విక్కీ వెళ్ళిపోయాక పూజ గది ముందు కూర్చొని, విక్కీ రుద్రులకి త్వరగా పెళ్లి జరిగేలా చూడు స్వామి. రుద్ర పెళ్లి జరిగితే కానీ విక్కీ కూడా పెళ్లి చేసుకోవాలని మొండిగా ఉన్నాడు. నేను బ్రతికుండగా వాళ్ళ పెళ్లిళ్ళు చూసి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. నాకు వచ్చే కోడలు ఈ ఇంటి బాధ్యతలు సవ్యంగా నెరవేర్చేలా చూడు అని బాధగా కళ్ళు మూసుకున్నాను. ఆఫీస్ కి వెళ్ళిన విక్కీ డైరెక్ట్ గా రుద్ర క్యాబిన్ కి వెళ్తాడు. సీరియస్ గా వర్క్ చేస్తున్న అతను చూడగానే, అబ్బో సింహం బిజీగా ఉంది, కదిలిస్తే నేను ఫుల్ మీల్స్ అవుతానేమో అని భయంగా అంటున్న అతనికి రుద్ర వాయిస్ వినిపించి, పిలిచారా సార్? చెప్పు తెగుద్ది. నేను షూ వేసుకున్నాను సార్. ఫోర్స్ గా వచ్చి తగిలిన మినీ వాటర్ బాటిల్ వెక్కి ముక్కు పచ్చడి చేస్తుంది. అబ్బా బావ, ఎందుకురా నీకు నేనంటే అంత మంట? ఏదో ఒకటి డ్యామేజ్ చేస్తూనే ఉంటావు. అసలు డ్యామేజ్ చేయలేదు, సంతోషించు అని వెటకారంగా. సిగ్గులేదా బావా అంటూ ఆ అమ్మాయిలా నేల మీద ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాడు. విక్కీ ఫోర్స్ కి చిన్నగా స్మైల్ చేసి, పోరా వెదవా. అమ్మాయి ఆ బావ నవ్వేశాడు. ఇంకా తిను అని తనతో చేసిన బ్రేక్ఫాస్ట్ రోడ్డు దగ్గర పెట్టగానే, ఆకలిగా లేదు, తీసే. ప్లీజ్ బావా, నీకోసం నేనే చేశాను, కొంచెం తిను. విజ్జు కూడా టిఫిన్ చేసింది, నన్ను నమ్ము. లాస్ట్ మాటకి అందంగా విచ్చుకుంటాయి అతని పెదవులు. విక్కీ కుకింగ్ అంటే ఇష్టం ఉన్న అతను వద్దనకుండా తినేస్తాడు. తినడం అయ్యాక, సరే బావ నేను వెళ్తున్నాను అంటున్న అతని మాటలు. ఆగు. ఏంటి బావా? ఇట్రా. రుద్ర దగ్గరికి వచ్చిన అతన్ని హత్తుకొని, థ్యాంక్స్ రా. దేనికి బావా? ఏం లేదు, వెళ్ళు. ఏంటో సినిమా పిలిస్తే ఏదో ఊహించుకున్నాడు. చెప్పయ్యదవా అని తోసి ఇక్కడి నుండి నవ్వుకుంటూ, బావ విద్యు తినలేదని నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసావు కదా. ఒకసారి విద్యు బాధ కూడా అర్థం చేసుకోరా. నీ పెళ్లి కోసం చాలా ఎదురు చూసింది. నాకు తెలుసు పైకి కోపంగా ఉన్న మా కోసం ఎప్పుడు నువ్వు ఆలోచిస్తూనే ఉంటావని. నీ గురించి నువ్వు ఏ రోజు పట్టించుకోవు అని చెప్తున్నా. అతనికి రుద్ర వాటర్ బాటిల్ విసిరేసి చాలా పెద్ద డైలాగ్ చెప్పావు. గొంతు ఎండిపోయి ఉంటుంది. అవి తాగేసి చెక్కేయి, లేకపోతే నేను నిన్ను చెప్పుతా అని షార్ప్ గా చెప్పి తన పనిలో బిజీ అయిపోయాడు. రాక్షసుడు ఇంత ఫీల్ తో చెప్తే కూరల కరివేపాకులో తీసి పడేశాడని నోట్లో తిట్టుకుంటూ అతని క్యాబిన్ కి వెళ్ళిపోయాడు. విక్కీ వెళ్ళిపోయాక రుద్ర బాగా కళ్ళు మూసుకొని, ఈ ప్రాబ్లం ఒక సొల్యూషన్ వెతకాలి, ఇలా ఎన్ని రోజులు అమ్మని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచనలో పడ్డాడు. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎందుకు పెళ్ళొద్దు అంటున్నాడు? సో ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి. ప్రతిలిపిలో చదివితే మాత్రం సైలెంట్ గా ఉండండి. తెలియని వాళ్ళే గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. టాటా.